श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి Baba, Sai Baba, Sai Baba.
బాబా సాయి 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 బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित సోమనాథ్ శంకర్ దేశపాండే నిన్నటి తర్వాయి. నేను షిరిడి నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసింది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చాడు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్యకు కూడా ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు. వారి కృప వల్ల నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటి చూపుపోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాము. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగులేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాతే వెళ్ళు అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండవచ్చు. మా నాన్నను రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో, ఎందుకు ఆందోళన పడతావు, నీ సోమ్నియా త్వరలోనే కోలుకుని మనల్ని చూడడానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాము. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి అంతా కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడి తీసుకెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడి పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో నెల రోజులు గడిపిన తరువాత నా ఆరోగ్యం కుదిరిపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్లేందుకు సెలవు కోరితే బాబా అనుమతి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడి నుండి నిమోన్కు వెళ్ళి అక్కడ నుండి అహ్మద్ నగర్ వెళ్ళాడు. అప్పుడు నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. మా నాన్న కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు 2 నెలలు నా దగ్గరే ఉన్నారు. ఆ చివరి రోజుల్లో నిరంతరం బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాగా చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామ భక్తుడు. నిజానికి బాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికి తుది శ్వాస విడిచారు. బాబా సశరీరులై ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్పడానికి అహ్మద్ నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలకు అంతరాయం కలగకుండా ఆయన బదులు నన్ను షిరిడీలో ఉంచాడు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చునే సేవ చేసేవాడు. నేను యువకుడిని కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ వారి ఆజ్ఞలు పాటిస్తూ వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయడం చిన్న విషయం ఏం కాదు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చునున్నారు. షామా మెట్ల దగ్గర కూర్చునున్నాడు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరం మాయమై అక్కడ మారుతి రూపం దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో, అదిగో చూడండి, బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. నిస్సందేహంగా బాబా రామభక్తులే. చావడోత్సవం అప్పుడు బాబా మారుతి ఆలయం ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు ఊపేవారు.
నేను బాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావికమైన ప్రాపంచిక ఆలోచనలు మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలం మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత, స్వభావం ఎంతో పరిణతి చెందాయి. బాబాతో మా నాన్నకు ఉన్నంత సాన్నిహిత్యం నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్‌నగర్‌లో ఉండగా నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరం అందుకుని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఊదీ రాశారు. ఆ మరుసటి రోజు నుండి నొప్పి మాయమైంది. నా సోదరుడు నాతో ఉన్నాడు. అతనికి క్షయరోగ లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతడికి బాబా ఊదీ, తీర్థం ఇచ్చాడు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునికి తలంతా దురదలొచ్చాయి. అది కూడా మా నాన్న ఊది ఇవ్వడంతో నయమైంది. మా నాన్న ఆచార వ్యవహారాలలో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేవాడు. బాబా మా నాన్న ఆచారాన్ని గౌరవించి అందుకు విరుద్ధమైన ఏ ప్రసాదాన్ని ఆయనకిచ్చేవారు కాదు. బాబాకు ఒక పాదంలో మత్స్యము, రెండో పాదంలో ధనుస్సు గుర్తులు స్పష్టంగా ఉండడం నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములకు మాత్రమే ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మార్చి 9వ తేదీ 1938 దీక్షిత్వాడ షిరిడి. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ, వయసు సుమారు 80 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. ఉపాస్ని బాబా మొదట షిరిడి వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికీ అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు. తనకు సహాయపడవలసిందిగా బాబాను ఆర్థించమని నన్ను కోరాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి ఉపాసనీ శాస్త్రి మరణ భయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగా అంటే షిరిడి మరణించేందుకు కాదు, తరించేందుకే ఉంది. మరణ్ కో నై తరణ్ కో హై ఏ జాగా అన్నారు. ఉపాసనిని అందరిలాగే నేను ఓ గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కానని ఆయన నాకు భరోసా ఇచ్చాడు. మొదట ఉపాసని వచ్చినప్పుడు బాబా ఆయన్ను షిరిడీలోనే ఉండమన్నారు, లేదా 8 రోజులకల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసని దానికి అంగీకరించలేదు. ధూళే షిరిడీకి చాలా దూరంలో ఉన్నదంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరికి ఆయన దీక్షిత్వాడలో 2 సంవత్సరాల 3 నెలలు నివసించాడు. ఆయన రెండోసారి షిరిడి వచ్చిన 15 రోజులు తర్వాత బాబా ఆయన్ను ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాల పాటు ఉండమన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. వాడాలోని క్రింది అంతస్తులో జిఎస్ కాబర్డే చేసే పారాయణ కార్యక్రమంలో ఉపాసనీ శాస్త్రి తదితరులు పాల్గొనేవారు. ఉపాసనీ శాస్త్రి ఖండోబా ఆలయంలో నివసించేటప్పుడు రాత్రులు వాడాలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవాడు. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడినని చెప్పేవారు. కానీ వయసులో నాకన్నా పెద్దవాడిగా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించింది అయి ఉండదు. పూర్వజన్మలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా, నీవు నేను గత జన్మలో ఒకే వీధిలో నివసించేవాళ్ళం అన్నారు. 3 సంవత్సరాల పాప శాంత్ కీర్ వండేకర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బలు తగలనీయకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వల్ల ఆ పాప రక్షింపబడింది. ఆమె బాబా సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా కీర్ వండేకరు అంటే ఇప్పుడు చనిపోయాడు, షిరిడీలోనే నివసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, బూటి మొదలైన భక్తులు కూడా షిరిడీలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వివాహమై తన భర్తతో మన్మాడ్కు 30 మైళ్ళ దూరంలోనున్న మాలేగాంలో నివసిస్తూ ఉంది. మా కుటుంబము నిమోన్కు చెందింది. నీ పుట్టింది కూడా అక్కడే.
నాకు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న ఇక్కడికి అంటే షిరిడీ వచ్చి స్థిరపడ్డాడు. నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలో ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ్ మాస్టారు అను మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నానా రత్నపార్ది మా హెడ్ మాస్టారు. మా స్కూలు శ్యామకన్న గుర్రం కోసం నిర్మించిన గుర్రపుశాల ఉన్న చోట ఉండేది. స్కూలు గోడకున్న కిటికీ నుండి ప్రక్కనే ఉన్న మసీద్ కనిపించేది. ప్రజలందరూ పిచ్చి ఫకీర్గా భావించే బాబాను నేను ఆ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తుండేవాణ్ణి. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రుళ్ళు స్కూల్లో నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతుండటం వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే. అప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తులు కల మహాత్ములని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయింది. అప్పుడు నా స్థానంలో గణు మాస్టారు నియమించబడ్డాడు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తర్వాత 5-6 నెలలకు బాబా దైవమన్న నమ్మకం కలిగింది. సితంబరు కేశవ్ గాడ్గిల్ అను భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు అతను షిరిడీ వచ్చాడు. అప్పుడు నేను స్కూల్లోనే పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడున్నారో అని నన్ను అడిగాడు. నేను షిరిడీలో అలాంటి వారు ఎవరూ లేరని చెప్పి మసీదు వైపు చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఈ పిచ్చి ఫకీరే అని బదులిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యాధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరము మసీద్కి వెళ్ళాము. మేం మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తిట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేనొక ముస్లిం ఫకీర్ను వెళ్ళి ఆ బింబశంకర ఆలయంలోనున్న సాధువు కాళ్ళపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని, ఆనందాన్ని కలుగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారొక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనంద స్వామి అంటే ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. 1875 ప్రాంతంలో సమాజ్ చెందిన అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు. ఆయన ఏవాలకు 6 మైళ్ళ దూరంలో ఉన్న సవర్గాం అనే గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించేవారు. ఆ స్వామి కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు. నేను, నందూరాం మార్వాడి మరికొంతమంది 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయసు 95 సంవత్సరాలు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన, సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడ కుప్పపై ఉన్న వజ్రం లాంటి వారు అని బాబా గురించి తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసున్న బాలా చౌదరికి అప్పుడు 7 సంవత్సరాలు. గంగగిర్ మహారాజు షిరిడీ వచ్చి హోమం, నామ సప్తాహం నిర్వహించాడు. నామ సప్తాహం చివరిలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒకసారి మాత్రమే జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమము ఆనంద స్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి జరిగింది. గంగీర్ మహారాజు కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలున్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలున్న
2 మేకలను ₹32 కొన్నారు. ఈ విషయం తెలిసి నేను తాత్యా బాబా దగ్గరికెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయారని, ఒక్కొక్క మేక ఖరీదు ₹4 కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజార్ నుండి ₹1.5 పప్పులు తెప్పించి వాటికి పెట్టారు. ఆ తర్వాత తాము ఎందుకిలా చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టామని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురు తమను సేవించుకునేవారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ తీవ్రంగా కొట్లాడుకుంటూ చివరకు ఒకరినొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారని చెప్పారు. ఆ తర్వాత బాబా ఆ మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చేశారు. చాలా కాలంలో బాబా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. వారిలో పిష్యా ఒకడు. నీమ్గాంలో బాబాసాహెబ్ డేంగ్లే అతని తమ్ముడు నానాసాహెబ్ డేంగ్లే అను భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వాధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వాధికారులలో మంచి పరపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ డేంగ్లే బాబా వద్దకు వచ్చాడు. నానాసాహెబ్ నిమ్మోర్కరు నాకన్నా 5-6 సంవత్సరాల పెద్దవాడు. అతను షిరిడీలో బాబాను సేవిస్తూ చాలా కాలం నివసించాడు. ఒకసారి పూనాలోనున్న అతని కొడుకు కోడలుకు ప్లేగు సోకింది. నిమ్మోన్కరు అతని భార్య పూనా వెళ్ళటానికి బాబాను అనుమతి కోరారు. కానీ బాబా అనుమతించలేదు. నిమ్మోన్కర్ భార్య దుఃఖించింది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు 15 రోజుల్లో ఇక్కడికి వస్తాడు అని ఓదార్చారు. బాబా చెప్పినట్లుగా వాళ్ళిద్దరికీ ప్లేగు వ్యాధి నయమైంది. ఆమె కుమారుడు 15 రోజుల్లో షిరిడీ వచ్చాడు. ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుమోహం నుండి బాబా రక్షించారు. సమర్థ రామదాస్ కూడా మరణగండం నుండి తమ భక్తుల్ని విడిపించారు. ఒక భక్తుడు మృత్యుమోహంలో ఉన్నప్పుడు రామదాసు ఆ భక్తుని తమ చెంతనే కూర్చొని గట్టిగా తమ పాదాలు పట్టుకొని ఉండమని ఆదేశించారు. ఆ భక్తుడు అలాగే రామదాస్ పాదాలు పట్టుకొని వదలలేదు. మృత్యు సమయము దాటిపోయింది. మృత్యువు ఆ భక్తుని చెంతకు రాకుండా రామదాస్ ఆపి కాపాడారు. నానావల్ చనిపోయే నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. బాబా నానావల్ని ప్రోత్సహిస్తూ కులప్ లగా దియా, కిల్లీ తేరే పాస్ హై, మేరేకు ధగా నై దేనా మై ధగా నహి దూంగా అన్నారు. అతను యశ్వంతరావుకు అంటే నాసిక్ చెందిన దేవ్ మమల్తదారు గురుబంధువు. నానావలి గొప్ప విరాగి, సాక్షాత్కారం పొందినవాడు. అతను పంది పెంటను తినేవాడు. తేళ్లను, కప్పను, బెండి కుళి, ఏలుకను ఉందీర్ నోట్లో ఉంచుకునేవాడు. ఒకసారి బాబాపై ఎలుకను ఉమ్మాడు కూడా. అతను ధన్యం వేసుకునేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొద్ది రోజులకే అతను మరణించాడు. శ్రీ హేమాడ్ పంతు విరచిత శ్రీ సాయి సచ్చరిత్రలో ఆ మేకలు గత జన్మలో మానవులని, అప్పుడు బాబాకు జతగాండ్రగా ఉన్నారని ప్రస్తావించబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 26వ తేదీ 1936. శ్రీ కొలంబో ఉరఫ్ డివి సంబారే. వయసు 57 సంవత్సరాలు. గౌడ్ సరస్వత్. బాబా మసీదులో చిలుం పీలుస్తూ తమ దగ్గర కూర్చుని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాను.
నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒకసారి చిలుం పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చినదే తడువుగా బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, వచ్చి చిలుం పీల్చు, అరే పోరా ఇక్కడే, లాంబా కసాలా బసాలా జవాలియే చిలుం ఘే అని చిలుం అని పిలిచి చిలుం చేతికిచ్చారు. నేను వారితో కలిసి చిలుం పీల్చాను. నా కోరిక తెలుసుకొని నాకు చిలుం ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు కరుణకు నేను ఎంతో ఆనందించాను. పొగ పీల్చే అలవాటే గాక నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1/2/1917 తేదీన నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నా ఛాతపై కూర్చొని, ఒరే ఏం చేస్తున్నావు, పోరా కాయ కర్తో అంటూ గర్దిస్తూ నా ఛాతిపై ఒత్తిడి పెంచి నేను త్రాగుడు మానివేస్తానని చెప్పిన దాకా ఛాతిపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి త్రాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15/2/1917 తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురైంది. మా ఆఫీసు మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ సోడా పోసిచ్చి త్రాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకొని రావడం ఇష్టం లేక డాక్టర్ నన్ను మద్యం మానివేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు నా అభ్యంతరాన్ని పట్టించుకోకుండా త్రాగమని బలవంతం పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజరు కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకటిలో నా ప్రక్కన కూర్చున్న అతను నా గ్లాసులోని విస్కీ త్రాగేశాడు. మేనేజర్ వచ్చి తన కోరిక మేరకు నేను త్రాగానని భావించి సంతృప్తి చెందాడు. బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోని దంభాలు, పలుకు, గుణం, దురాశ, మొక్కులు తీర్చకుండా ఎగరవేయట మొదలైన వాటిని నశింపజేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంబాలు పలికాను. వెంటనే నన్ను మసీదుకు రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను 2 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోని ముగాబాద్కు చెందిన ముద్రాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడీ వచ్చాడు. అతని వద్ద 18 రూపాయలు కొంత చిల్లర ఉంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకు ఇచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు 2 రూపాయల దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతనిని కూడా 2 రూపాయల దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకొని ఇవ్వు అన్నాడు. తను పన్నిన పన్నాగం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి 2 రూపాయలు తీసుకుని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. మేము ఇంటికి వెళ్ళేందుకు అనుమతి కోసం వారి దగ్గరకు వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారనే విషయం మాకు అప్పటికి తెలియదు. వారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి, నేను మీ మాటలు వింటూ ఉంటాను, కానీ మీరు వెళ్ళిపోతున్నారు, సరే వెళ్ళండి, మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారు అని అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయం కనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకొని మేము కోపర్గాంలో రాత్రి రైలు ఎక్కాం. మామూలుగానే ఉదయం 7:30-8 గంటలకల్లా బొంబాయి అంటే మన్మాడు మీదుగా చేరతామనుకున్నాము. కానీ అది మన్మాడు చేరేసరికి రైలు ఇంజన్లో సాంకేతిక లోపమేదో
కనిపించిందని, కనుక సుమారు 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో మాకు అప్పుడు అర్థమయ్యింది. అదే మేము వారిని చివరిగా దర్శించుకునింది. 14 సంవత్సరాల క్రితం నాకొక కల వచ్చింది. కలలో బాబా కనబడి, అబ్బాయి, నీవు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు. నేను నీకెప్పుడైనా ఉపదేశం చేశానా అని అడిగారు. తర్వాత నన్ను చేతులు కడుక్కొని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత నాకు ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దానిని వల్లివేయమన్నారు. నేను కలలో దానిని పలుమార్లు వల్లించాను. ఇది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవీ విరమణ చేయాలి. నేను అందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళనవసరం లేదని చెప్పారు. ఇంతవరకు నన్నెవరూ పదవీ విరమణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాకు ఎన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కానీ నా బరువు బాధ్యతలన్నీ బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడూ బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలు ఏమిటో, మనకు ఏది మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలియదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తే గాని ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చకు వదిలిపెట్టడంలోనే మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాము. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారాం బర్ఖు, భూస్వామి, మహార్. వయసు 40 సంవత్సరాలు. షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. 1912లో గోదావరి కాలువకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోనున్న కరంజీగావ్ అను గ్రామానికి నేను ఉపాధి కోసం వెళ్ళదలిచాను. నేను ఇక్కడ నుండి బయలుదేరి కోపర్గాం రోడ్డులో ఉండగా బాబా లెండి తోట నుండి వస్తూనో వెళ్తూనో నాకు కనిపించారు. బాబా నా భుజంపై చేయి వేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాని పెడచెవిన పెట్టి కరంజీగావ్కు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చి చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత కాస్త కోలుకొని షిరిడి వచ్చాను. షిరిడి వచ్చిన తర్వాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తర్వాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి రోజు నుండి నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 23వ తేదీ 1936. ఎంజి ప్రధాన్, గుమాస్తా, కలెక్టరు కార్యాలయం, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఓల్డ్ కస్టమ్స్ హౌస్, వెంకటేశ్వర ప్రెస్, చాంద్రస్ రోడ్ దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విని ఉన్నాను. నా కుమారుడు దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. దుఃఖభారంతో నా మనసు కృంగిపోయింది. సాయిబాబాను దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. కలలో 5 సాధువులు కూర్చుని ఉండడం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతను సాయిబాబాను చూపించాడు. అంతటితో కల ముగిసింది. తరువాత బాబాకు సమర్పించేందుకు జంజీరాలోనున్న మా తోట నుండి సీతాఫలాలు, రామాఫలాలు తీసుకుని షిరిడి వెళ్ళాను.
నేను మసీదు చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వారి ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనబడిందో షిరిడీలో బాబా సాక్షాత్తు అలానే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ, ఎందుకు ఈ తెలివి తక్కువ వాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరము ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తరువాత నా వైపు చూస్తూ, నీ రామాఫలాలను అంతటా వెదజల్లు అన్నారు. నీవు సంపాదించిన విజ్ఞానమంతా అందరికీ పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తరువాత బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలో ఏ ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామాఫలం చెట్లున్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించారు. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణించాడని, అందుకు నేను వృధాగా దుఃఖిస్తున్నానని కూడా చెప్పారు. నేను షిరిడీలో 4 రోజులు ఉన్నాను. ఈ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు. బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే, నా గురించే కాక తమ దగ్గరికి వచ్చే భక్తులందరి వృత్తాంతాలు తమకు తేటతెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలను దృఢపరిచారు. నా ప్రథమ షిరిడీ యాత్రకు సెలవు మంజూరు కావడం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూరడంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేనిని పట్టించుకోనట్లు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై ఉండి నిశ్చలంగా మత్తులో ఉన్నవాని వల లేదా పిచ్చివాని వల కనిపించేవారు. ఇది నేను షిరిడీలో ఉన్న 4 రోజులలో గమనించిన విషయం. నేను తిరిగి 1935 వరకు షిరిడీ వెళ్ళనప్పటికీ నాకు బాబాపై ఏర్పడిన నమ్మకం నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్న దర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలుగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుణ్ణి బ్రతికించిన అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజులు జ్వరం తరువాత వాడి నాడి అందలేదు. నాకు అనుమానం వచ్చి మా డాక్టరు మిస్టర్ జే ఎంబీబీఎస్కు కబురు పెట్టాను. అతను క్షుణ్ణంగా పరీక్షించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాను. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడి ముందు బాబా ఫోటో పెట్టి వాడి నుదుటికి ఊది రాసి బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. అది చూసి డాక్టరు నాది మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తారని చెప్పాను. ఇలా 45 నిమిషాలు గడిచిన తరువాత పిల్లవాడికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. ఏమీ జరగనట్లు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల. మే 3వ తేదీ 1936 మామా దుబే ఉరఫ్ కాశీనాథ్ దుబే, అంగడి యజమాని, వయస్సు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూనా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయము ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకుంది. తను ఔరంగాబాదు వెళుతున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడీలో ఉన్నారని కూడా తెలిసింది. నేను బాబా గురించి వినడం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే ఆమె తిరిగి ఇస్తుందనే నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిద్దామని నేను అనుకున్నాను. తరువాత నేను ఔరంగాబాదుకు వెళ్ళాను. అక్కడ ఆమె కనబడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తరువాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి మొదట 5 రూపాయలు, తరువాత 2 రూపాయలు, ఆ తరువాత 2 రూపాయలు, చివరగా 1 రూపాయి, మొత్తం 10 రూపాయలు తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తరువాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్నే సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మే 23వ తేదీ 1936 రామచంద్ర వామన్ మేదర్ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మే 23వ తేదీ 1936 రామచంద్ర వామన్ మోడక్ బిఏ ఇంజనీర్, పేరు గేటు వద్ద సదాశివపేట, పూనా. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితమయ్యాను. అందుకే షిరిడి తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడి వెళ్ళాను. నా షిరిడి యాత్రలు అన్నింటిలోకి 1912లో వెళ్ళింది అతి ముఖ్యమైనది. అప్పుడు నేను పశ్చిమ ఖాందేశ్ మున్సిపల్ మరియు స్థానిక అకౌంట్స్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా లెక్కలు తనిఖీ చేసే అధికారి పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది, కానీ నా భార్య పిల్లలను నేను ధూలేలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారికి నేనంటే పడేది కాదు. అతడు నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. నా పై అధికారులు నన్ను శాఖాపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు కానీ లేదా ఏకంగా అనర్హునిగా ప్రకటించేందుకు కానీ మంచి అవకాశం ఉంది. అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడినై ప్రమోషన్ పొందడమా, లేక ₹120 జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరు రావడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురైంది. సాయిబాబా గొప్ప శక్తి కలవారని, కరుణామయులని తెలిసిన నేను ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో నాకు దారి చూపించి నన్ను సరియైన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను. ఎవ్వరికీ చెప్పకుండా, సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడి బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చునని తలచి సెలవు కూడా పెట్టలేదు. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ తొలగిపోయి మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే సాధారణంగా భక్తులు ఈ సమయంలోనే తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించనందున నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడి వచ్చానని, కనీసం భార్యాబిడ్డలకు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా కూడా బాబానే బాధ్యత వహించాలి. శ్యామాకు నా ఇబ్బందులన్నీ తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికి వెళ్ళి, అతను వచ్చి చాలా రోజులైంది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో, అతను నిన్ను చూడ్డానికి వచ్చాడా లేక నన్ను చూడ్డానికా అని ప్రశ్నించి నా వైపు తిరిగి, ఏమి, నీవు నన్ను చూడ్డానికి వచ్చావా లేక శ్యామానా అన్నారు. ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా బాబా నన్ను షిరిడీలోనే ఉంచారు. దీన్ని బట్టి నేను పరీక్ష వ్రాయకపోవడమే నాకు మంచిదని వారు నిర్ణయించినట్లుగా తెలుసుకున్నాను. షిరిడీలో ఉన్న 5వ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు, నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేల్కొని బాబా ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేందుకు తప్పక అనుమతిస్తారని తలచి దుస్తులు మార్చుకుని అన్నీ సర్దుకుని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారని నమ్మకం లేదని చెప్తున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరికి వచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతూ
చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటూ ఇటూ తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండటం గమనించారు. 10 నిమిషాల తర్వాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను, నన్ను పరీక్షకు హాజరవకుండా ధూలే వెళ్ళమంటారా లేక పరీక్ష వ్రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాను అడిగాను. వారు, ఇంటికి వెళ్ళు, నీ కోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. బాబా మాటల ద్వారా నా కళ నిజమేనని నిర్ధారణ అయింది. నేను ధూలే వెళ్ళి తరువాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితుల్లో అయితే నేను బొంబాయి చేరి ఆఫీస్కి వెళ్ళగానే అనుమతి లేకుండా గైర్హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకి వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్యా పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీస్లోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నేను షిరిడి నుండి బొంబాయి వెళ్లేందుకు సహజంగా మన్మాడ్ మీదుగానే వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టరు మన్మాడ్ క్యాంపులో ఉండి నన్ను మన్మాడ్లో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడి నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ను మన్మాడ్లో కలుసుకోవాలని అనుకుంటుండగా బాబా, వదిలేయి, అతను అక్కడ లేడు, తొందరేమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడ్లో దిగేటప్పటికే డిప్యూటీ కలెక్టర్కి ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపును రద్దు చేసి ఇంకో చోటుకు వెళ్ళాడని తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమైంది. షిరిడీలో ఉన్న 6 రోజుల్లో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసింది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడీలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి. శ్రీ సచ్చిదానంద महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాకు వేదాంత శాస్త్ర గ్రంథాధ్యయనం పట్ల మక్కువ. గురి బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికీ నా మనసులో ప్రాపంచిక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు. ధూలేకు వెళ్ళే మార్గంలో ఉన్న సోన్గిర్లో గోవిందబువ అనే గొప్ప మహనీయులున్నారని, నేను ఇంటికి వెళ్ళే దారి అదే కనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలు పడదని, ఏ విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని నేరుగా ధూలేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను మా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో పడిపోయి సరిగ్గా సోన్గిర్ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రము బయటకు వచ్చేయటంతో అది సరిచేయటానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా వంటవాడు స్నానం చేసి బువ్వా గారి దర్శనం చేసుకొని నన్ను సంప్రదించకుండానే మా యజమాని నేను తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానం చేసి రమ్మను అని బువ్వా గారు చెప్పారట. నేను స్నానం చేసి 1 రూపాయి కొబ్బరికాయ తీసుకొని వారి దర్శనానికి వెళ్ళాను.
వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది, నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడకు ఇక్కడకు పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెబుతున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగృహానికి వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తర్వాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు, పాయసం చేయించమన్నారు. దాని అర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తర్వాత పూరీలు, పాయసం బువ్వా గారి ముందుంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నిండా నీరు నింపి వారి ముందుంచాను. బువ్వా లోటాలోని నీటిలోనికి తమ వేలును ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరిని బయటకు తీసి, మేము ఇక్కడ పూరి తయారు చేశాం అంటూ దాన్ని తిన్నారు. మఠంలో చేసిన పూరి లావుగా, గరుకుగా ఉంది. వారు తీసిన పూరి సన్నగా, మృదువుగా ఉంది. నీటి నుండి పూరి తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాం. అంతటి శక్తి సంపన్నులైన బువా గారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవని ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేవాడిని. నాకొక కంటికి చూపు పోయింది. మరో కంట్లో పొరలేర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక పరమార్థిక భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. అవి రెండు బాబా చేతులలో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ కింది సంగతి తెలియజేస్తుంది. 1916లో నాసిక్లో నేను జ్వరం, దగ్గుతో బాధపడ్డాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు నాకు చికిత్స చేశాడు. నాకు వచ్చినది ఊపిరితిత్తుల నాళమునకు సంబంధించిన రోగమని నిర్ణయించి క్లోరల్ హైడ్రేట్ అను మందును వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించి డాక్టర్ కల్నల్ బక్లేకు కబురు పంపింది. డాక్టర్ బక్లే వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబుల్ న్యూమోనియాగా నిర్ధారించారు. మొదట పరీక్షించిన డాక్టర్ తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, అతను వాడమన్న మందు ప్రమాదకరమైనదని చెప్పి దాన్ని వాడకముందే అవతల పారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరియైన సమయంలో నా భార్యకు ప్రేరణనిచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టర్కు కబురు పంపి ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుమార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను నా భార్య షిరిడి వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేసాము. అదే నేను బాబాను చివరిసారి దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు, వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాల్లో నిదర్శనమైంది. ఉదాహరణకు నేను 1919లో రూ. 81.8 పెన్షన్తో పదవి విరమణ చేశాను. నేను పదవి విరమణ చేయడం మంచిదైంది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నెలకు రూ. 250 జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు. మే 26వ తేదీ 1936 గోపాల్ భాస్కర్ ధాతర్ బిఎల్ ఎల్ఎల్బి ప్లీడర్ బ్రాహ్మణుడు స్టేషన్ రోడ్ థానా. 1917లో నేను అహ్మద్ నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడి వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావం ఏర్పడింది. అంతేకాదు నేనెంతో గౌరవించే నారాయణ్ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ్ మహారాజ్ గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు.
తర్వాత ఉపాసని బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సకోరి వెళ్ళాను. 1931లో ఉపాసని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించిన రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సకోరి వెళ్ళి అక్కడ నుండి షిరిడి వెళ్ళాను. షిరిడిలో బాబా చిత్రపటంలో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు దుని చూసిన తర్వాత వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తర్వాత సాయిలీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికన ధారావాహికంగా వస్తున్న దబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తర్వాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారిని ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవి నయం చేయలేకపోయాయి. నేను దబోల్కర్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోట పడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పను ఎలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మా మాన మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకు కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా దసరాకు నాకు 5 రూపాయల దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయం అయినట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తర్వాత ఆమె పూర్తి మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పిన తన చందాగా 5 రూపాయల దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడీకి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఇది 1931-32లో జరిగింది. ఆ తర్వాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్న పిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసని బాబాకు నాకు సహాయం చేయమని సాయిబాబాని కోరినట్లు బాబా అందుకు సంబంధించినట్లు నా కల వచ్చింది. ఒకసారి నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే ఒక కక్షిదారుని నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతను నాకు రాసిన ఉత్తరాన్ని పోగొట్టడమా లేక ఎక్కడో పెట్టి మర్చిపోవడం జరిగింది. ఎంత వెతికినా అది కనబడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీని కనుక్కోలేకపోయాను. చివరకు బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెతుకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుని అనుకున్న సమయాన్ని కోర్టులో హాజరుపరచగలిగారు. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను, కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరల పేపర్లు పంపించమని అభ్యర్థించాల్సి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండరి యాత్రకు వెళ్తున్న ఒక వార్కరీ పండరి యాత్ర క్రమం తప్పి చేసేవాడు మా ఇంటికి వచ్చారు. కొన్ని రోజుల పాటు అతన్ని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేయడం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘ సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడైన తర్వాత, ముఖ్యంగా బొంబాయి కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాస్నే అనే సాయి భక్తుడిని అనుభవం విన్న తర్వాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాస్నే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాస్నే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్లి గోదావరి తీరంలో శ్రాద్ధ కర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలేమీ తెలియవు. ఏమి చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇలా భయపడుతూనే 80 రూపాయలు తీసుకుని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాస్నే ఆధునికత తెలుసుకొని నాస్నే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాస్నేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్ళి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో
ప్యూన్గా పనిచేస్తున్న అతను శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలను శాస్త్రోక్తంగా ఎంత జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాశిని నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాశితో ఉన్న ఆ స్నేహితుడు పక్షం రోజుల్లో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాశిని అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూన్ ఎవరు లేరని తెలిసింది. అట్లా తెలివైన ప్యూన్ రూపంలో సాయిబాబాను వచ్చి కష్టకాలంలో తనకు సహాయం అందించారని నాస్ని అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ కర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాస్ని ఉదంతా తెలిసినప్పటి నుండి నేను ఈ కర్మక్రతువులన్నీ చేస్తూ ఉన్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। ला इलाही रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba,